తాజా రాజకీయాల గురించి అలాగే ఎన్నికల గురించి అడుగుదాం. ప్రధానంగా నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఉంటుందో ఉండదో 5 ఏళ్ల పాటును మాట్లాడారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అంటే ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అదే కదా. నా వెనుక కుట్రలు చేస్తున్నారు కొడంగల్ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏ రోజైతే మొదలు సీఎం సీట్ మీద ఎక్కిండో ఆ రోజు నుంచే భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూల్చే అవసరం లేదు. మీరు కావాలంటే నేను కొడంగల్ స్టేట్మెంట్ చూడండి. కొడంగల్ ప్రజల ముందు భయపడుతున్నాడు నా మెజార్టీ తగ్గించడానికి. అట్లా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలు పాపం ఇంతకుముందు ఒకసారి ఓడగొట్టినరు ఆయనని. ఈయన గుణం తెలిసే మొన్నేదో రకరకాల మళ్ళీ అపోహలు అబద్ధాలు ఆడి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించారు. మీరు దయచేసి కిషన్ రెడ్డి గారు ఇంకా మా పార్టీ ఏ పార్టీ అని కాదు, రేవంత్ రెడ్డిని ఎవ్వడు దించాడు. రేవంత్ రెడ్డే దించుకుంటాడు. అతని అహంకారము, అతని అబద్ధాలు, ఎదుటి వాళ్ళకు గౌరవం ఇవ్వకపోవడము, ఉత్తర తెలంగాణకు అన్యాయం చేయడము, కొడంగల్ ముఖ్యమంత్రి కావడమే అతను పదవిచ్యుతుడు కావడానికి ప్రధాన కారణం అవుతుంది.